హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూపని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తారు. ఇక తర్వాత రూప జైల్లో ఉంటే అక్కడికి శ్వేత వచ్చి పోలీసులతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నేను కొంచెం రూపతో మాట్లాడాలి అని చెప్పేసి అనగానే అక్కడున్న పోలీసులు పర్మిషన్ ఇస్తారు. అయితే ఇక శ్వేత రూప దగ్గరికి లోపలికి వెళ్ళి కూర్చో రూప అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు బయటపడాలి అంటే నా వల్ల మాత్రమే అవుతుంది. అలా జరగాలి అంటే నువ్వు నాతో ఒక డీల్కి ఒప్పుకోవాలి అని చెప్పేసి శ్వేత అనగానే ఏంటి ఆ డీల్ అని రూప అడుగుతూ ఉంటుంది. రాజుని నా దగ్గర వదిలేయాలి అని చెప్పేసి శ్వేత అనగానే ఆ ఒక్కసారిగా లేచి శ్వేత చెంప పగలగొడుతూ ఉంటుంది. నన్ను బయటకు తీసుకురావడానికి నా రాజు ఉన్నాడు అని చెప్పి రూప అంటూ ఉంటే మరోవైపు రాజు యాక్సిడెంట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రూప ఫోటోని చూపిస్తూ ఈ అమ్మాయినా మీకు యాక్సిడెంట్ చేసింది అని అడుగుతూ ఉంటాడు. అయితే అక్కడున్న పేషెంట్ కాదు అని చెప్పగానే రాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి ఎవరన్నా మీకు యాక్సిడెంట్ చేసింది అని రాజు అడుగుతూ ఉంటే ఇంతలో అక్కడికి డాక్టర్ ఇంకా డాక్టర్తో పాటు శ్వేత మారుమేషం వేసుకొని నర్సు దగ్గర గొట్టెప్లో అక్కడికి వస్తూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ అని డాక్టర్ అనగానే డాక్టర్ గారు యాక్సిడెంట్ చేసింది మా అమ్మాయి కాదంట రాజు అని అనగానే మీరు కాస్త బెటర్ చేంజ్ చేయండి అని అంటారు. ఇక రాజు బయటకి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడే ఉన్న నర్సు గెటప్లో ఉన్న శ్వేత ఆ పేషెంట్కి పెట్టేసిన ఆక్సిజన్ పైపుని తీసేస్తూ ఉంటుంది. ఆ పేషెంట్ చనిపోతాడు. బయట రాజు ఏమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక శ్వేత ఆ పేషెంట్ చనిపోయాడని చెప్పేసి ఆధారం ఏమీ లేదని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది.